ఎన్నికలు వస్తున్నాయి. గతంలో మనం మాట్లాడుకున్నాం, ఒక 2 వారాల క్రితం అనుకున్నాం. క్రమక్రమంగా అది ఒక రూపు దాలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఇవాళ కొన్ని ప్రముఖ దినపత్రికల్లో కూడా చూసాం. ఆర్కే గారి పలుకులో స్పష్టంగా జనరల్గా ఆయన రాసిన తర్వాత ఎస్ ద సక్సెస్ స్ట్రైక్ రేట్ ఈస్ వెరీ హై. మనం ముందు అనుకున్న దాని ప్రకారం చూసినా, ఆర్కే పలుకు ప్రకారం చూసినా కూడా ఎన్నికలు త్వరలో వచ్చేస్తాయి. ఎందుకంటే దానికి 1,000,000 కారణాలున్నాయి. మరి ఆర్థికంగా చాలా అధపాతాళంలో ఉన్నాం. చిన్న చిన్న పనులకే డబ్బులు లేవు. మరి ఈ పరిస్థితుల్లో కొత్త కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిన్న పేపర్లో కూడా చూసాం, మ్యారిటైమ్ బోర్డు మీద ఎప్పుడు మొదలవుతాయో తెలియని, ఇంకా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాని పోర్టుల మీద రుణాలు తీసుకుని ఆ రుణాలని డ్రా చేసి కొద్ది నెలలు గట్టెక్కించాలి అని చెప్పి చూస్తున్నట్టుగా మరి స్పష్టమైన సమాచారం ఉంది. ప్రోగ్రెస్ని బట్టి రిలీజ్ చేయాలి, శాంక్షన్లు ఇవ్వటం అవసరం రాష్ట్ర అభ్యున్నతికి. కానీ అది పనిచేస్తేనే ఆ డబ్బులు ఇవ్వాలి తప్ప, ఆ డబ్బులు ఏదో స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంది కదా అని చెప్పి రిలీజ్ చేయడానికి వీలు లేదని చెప్పి తెలియజేయవలసిన వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది, ప్రధానమంత్రి గారి ఆఫీస్తో సహా. సో కాబట్టి చూడాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు, ఈ స్కీములు, వీటికి ధనం సరిపడా ఇంధనం ఇతర వక్ర మార్గాల్లో రాని పక్షంలో మరి ఎన్నికలకు వెళ్ళటం మినహా చిచ్చి నన్ను ఏం చేయనివ్వట్లేదని చెప్పి, నన్ను అప్పు కూడా చేయనివ్వట్లేదు కనీసం నా రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళటం మినహా ఇంకొక ఆప్షన్ కనపడట్లేదు. ఎందుకంటే ఇలాగే కంటిన్యూ అయితే మరి 3 నెలల తర్వాత అసలేమి ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్తే మరింత అధ్వానంగా ఉంటుంది. కాబట్టి ఇదే ఆప్షన్ మోర్ ఆర్ లెస్. కాబట్టి అందరూ అనుకునే మాట, ఏప్రిల్ నెలలో బహుశా డిజాల్వ్ చేసి వర్షాలు సమృద్ధిగా పడుతున్న సమయంలో, పవర్ కట్లు లేని సమయంలో అదును చూసి మేబీ జూలై ఆగస్టు మాసాల్లో ఎలక్షన్లు రావచ్చు అన్న మాటలైతే మరింత గట్టిగా వినపడుతున్నాయి. చూద్దాం. అందరూ కూడా ముందుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రెడీగా ఉండాలి. ఎన్నికలు ఏ క్షణంలో అయినా, అంటే కనీసం ఒక 7 నుంచి 8 నెలలు ముందుగా వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా ఉంది. కాబట్టి విజ్ఞులైన ప్రజలందరూ రెడీగా ఉండాలి ఎన్నికలకి అనేది మనం డిసైడ్ అవుదాం. అప్పుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మన దగ్గర నుంచి స్వీకరించింది మనకే తిరిగి కాస్త సమృద్ధిగానే ఇచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. ఏదైనప్పటికీ మనకి ఎంత ఇచ్చినా కూడా ఏదో ఒక సంవత్సరం మన మీద వేసిన ఒక చెత్త పన్ను, లేకపోతే పెంచేసిన ఇంటి పన్ను, ఈ అన్నిటికన్నా కూడా చాలా తక్కువగానే వస్తుంది. ఎస్, తీసుకుందాం. ఒకవేళ ఏదైనా మంచి మనసుతో, తుష్ట మనసుతో ఇస్తే పుచ్చుకుందాం. పుచ్చుకుని మనకి భవిష్యత్తు బాగుండేలాగానే నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాలి.